నమస్తే అండి. అమరావతి హబ్‌కి స్వాగతం. ఈరోజు మనం రాజధానికి దగ్గరలో ఉన్న కంచించర్ల ఏరియా గురించి మీకు వివరిస్తాను. కంచించర్ల దాని గురించి చెప్తాను. ఈ ఏరియా చూస్తున్నారుగా, ఇది కంచించర్ల ఏరియా. ఇది రాజధానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేషనల్ హైవే 65 మీద ఈ విజయవాడ హైదరాబాద్ హైవే మీద విజయవాడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో కంచించర్ల అనేది ఉంటుంది. ఈ కంచించర్లకు ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ హైవే సరౌండింగ్స్ మొత్తం గ్రోత్ ఏరియా ఉంది. ఈ పక్కనేమో ఔటర్ రింగ్ వస్తుంది. ఈ ఏరియా అంతా బాగా ఫ్యూచర్లో డెవలప్ అయింది. ఎందుకంటే రాజధానికి 20 నిమిషాల జర్నీలో వెళ్ళే అమరావతి సిటీ క్యాపిటల్కి, కోర్ క్యాపిటల్కి 20 నిమిషాల్లో ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు. అందువల్ల ఏరియా మంచి డెవలప్ అయింది. ఇక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది, రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అయింది. మంచి ఏరియా అన్నమాట ఇది. మీరు చూస్తుంది ఇంకా ఈ ఏరియా అంతా గ్రోత్ ఏరియా. ఈ హైవేకి అటు ఇటు మొత్తం గ్రోత్ ఏరియా వేసారు. అందువల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి. అంతేకాకుండా ఈ కంచించర్ల అనుకుని పరిటాల్లో ఒక పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ పెద్ద జంక్షన్. ఇక్కడ కూడా ఒక కారిడార్ హబ్ ఒకటి వస్తుంది. ఈ గ్రోత్ కారిడార్ పక్కనే ఉంటుంది ఇది. ఈ పక్కనే ఇండస్ట్రీస్, గోడౌన్స్ అన్నిటికీ మంచి ఏరియా అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఇటు అవుటర్ వెస్ట్ బైపాస్ ఉంది. ముందుకెళ్తే ఇటు నుంచి తెలంగాణకి కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల ఈ ఏరియా మంచి డెవలప్ అయింది. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ అవుటర్ రింగ్ ఆనుకొని బోత్ సైడ్ అవుటర్ రింగ్ వైపు ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ రాజధాని నుంచి, అమరావతి నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి దగ్గర. హైదరాబాద్ కనెక్టివిటీ ఏరియాలో ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతా ఇటువైపే ఉంటారు. ఇక్కడ సినీ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతుంది. కంచించర్ల అనుకొని దాదాపు 300 ఎకరాస్ సినీ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. అంతేకాకుండా సినిమా వాళ్ళు కూడా ఈ ఏరియాలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది. అందువల్ల మీరు ఇప్పుడు ప్రజెంట్ రాజధాని కోర్ క్యాపిటల్ తాటికొండ ఇటువైపు చూసుకుంటే అటువైపు కంటే ఇటు తక్కువ రేట్లు ఉన్నాయి రేట్లు. రేపు ఫ్యూచర్లో ఈ ఔటర్ రింగ్ బ్రిడ్జ్ ఒకటి, దామలూరు వైకుంఠపురం, ఈ బ్రిడ్జెస్ అన్నీ పడితే ఈ ఏరియా దీనికంటే ఎక్కువగా గ్రోత్ పెరిగిద్ది. అందువల్ల ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ ఏరియా మొత్తం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇదంతా కూడా కంచించర్ల ఔటర్ రింగ్ అటువైపు కానీ, కంచించర్ల నుంచి చెవిటికల్లు ఇటువైపు కానీ, మోగులూరు ఇటువైపు కానీ ఔటర్ రింగ్ అటు ఇటువైపు బాగా పూర్తిగా డెవలప్ అయింది. ఔటర్ రింగ్ వేసిన ఉద్దేశం కూడా ఎందుకంటే ఇండస్ట్రీస్ కారిడార్ డెవలప్ అయ్యి అర్బన్ ఏరియా డెవలప్ అవ్వడం కోసమే ఈ ఔటర్ రింగ్ ప్రతిపాదించారు. అందువల్ల ఫ్యూచర్లో ఈ ఔటర్ రింగు ఆనుకొని కంచించర్ల మంచి ఫ్యూచర్ ఉంటుంది. రేట్స్ కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్స్ మీద మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందువల్ల ఈ కంచించర్ల మెయిన్ పాయింట్ అనమాట. రాజధానిలో వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఈ కంచించర్ల ఏరియాలో ఉంది. అందుట్లో ఇది విజయవాడకి చాలా దగ్గర. విజయవాడ నుంచి 30 కిలోమీటర్స్లో విజయవాడ వచ్చేస్తాం. ఎందుకంటే అర్బన్ ఏరియా మొత్తం విజయవాడే మెయిన్. ఈ అర్బన్ ఏరియా విజయవాడలో ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా వచ్చేసేయచ్చు. అందువల్ల ఇది కనెక్టివిటీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఇది మంచి ఫ్యూచర్లో మంచి డెవలప్ అవుద్ది. ఇలాంటి మరిన్ని విషయాలు, మీకు మంచి డెవలప్మెంట్స్ అమరావతి గురించి చెప్తూ ఉంటాం. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.